హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. ఇకపై ఆ సమస్య అనేది ఉండదు. కీలక ఆదేశాలైతే జారీ చేసిన కేంద్రం. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ప్రతి నెల చివరికి పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా జమ చేస్తున్న బ్యాంకులపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. ఫ్యామిలీ పెన్షన్ లేదా మంత్లీ పెన్షన్ను ఖచ్చితంగా ప్రతి నెల చివరి పనిదినంలోపు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదాహరణకి జనవరి నెల పెన్షన్ అంటే ఫిబ్రవరిలో జమ అవుతుందనుకునే అలవాటు ఉందే, ఇకపై అలాంటి ఆలస్యాలు ఉండవు. జనవరి నెల పెన్షన్ జనవరి 31 తారీఖుకల్లా ఖాతాలో జమ కావాల్సిందే. ఒకవేళ జనవరి 31 తేదీ హాలిడే అయితే జనవరి 30 తేదీ కల్లా జమ కావాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మార్చి, ఏప్రిల్ నెలలో మాత్రం మొదటి పని రోజునే జీతాలు పెన్షన్లు చెల్లింపులు చేయాలనైతే పేర్కొంది. ఆలస్యంగా పెన్షన్ జమ కావడం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు అందడంతో ఆర్థిక శాఖ ఈ సమస్యను సీరియస్‌గా తీసుకొని బ్యాంకులకు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. టైమ్‌లైన్‌ను ఖచ్చితంగా పాటించాలని, తప్పితే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. పెన్షన్ క్రెడిట్ ఆలస్యం కాకుండా ప్రతి నెల చివరి పనిదినం ఉదయం నాటికే బ్యాంకులు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్‌కు నివేదికలు సమర్పించాలని కేంద్రం సూచించింది. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మన సబ్స్క్రైబర్‌లో చాలామంది అయితే కోరుకుంటున్నారండి. సో కామెంట్ ద్వారా కూడా చాలా అంటే చాలా వీడియోల కింద కామెంట్ ద్వారా తెలియజేశారు. ఏంటంటే మొదటగా పెన్షన్‌లు జమ చేయాలి అని జెప్పేసి చాలా రోజుల నుంచి అయితే పెన్షనర్లు కోరుతూ ఉన్నారనమాట. సో ఇది ఇలాంటి కోరే వాళ్ళు ఎక్కువగా కేంద్రానికి వినతి పత్రాలైతే పంపించారనమాట. అధిక మొత్తంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లంతా గూడా కేంద్రానికి లేఖలు రాశారు, పిటిషన్ వేశారు, అన్నీ చేశారు. దానివల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు పెన్షనర్లకి ఇప్పుడు ఏపీలో ఏదైతే సామాజిక పెన్షను ఒకటో తేదీ హాలిడే ఉంటే 30వ తేదీ ఇవ్వాలని చూస్తుందో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఆహ్, జనవరి నెల జీతం జనవరి 31 తేదీ లోపే జమ అయిపోవాలనమాట. ఒకవేళ 31 హాలిడే ఉంది అంటే ముందు రోజే జమ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే తీసుకొని రావడం జరిగిందండి. ఇది పెన్షన్‌లకి ఎంతో ఊరటనిచ్చే అంశము. సో, ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లు కూడా ఇదే విధంగా కోరుకుంటున్నారు. సో, ఎందుకు కోరుకుంటున్నారంటే వారికి ఎన్నో అవసరాలుంటాయండి. సో, ఫర్ సపోజ్ మెడికల్ ఎమర్జెన్సీ. సో, కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఒకటో తేదీ కల్లా ఖచ్చితంగా కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి డిలే అవుతుంది. సో, ఈ విధంగా చాలా ఏవైనా ఈఎంఐస్ ఉంటే బౌన్స్ కావడము ఇలాంటివి చాలా అంటే చాలా సమస్యలుంటాయి కాబట్టి, సో, పెన్షనర్ల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే చాలా మంచి నిర్ణయం అని చెప్పి పెన్షనర్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పాటిస్తున్నటువంటి ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటించి పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాయని ఫ్యూచర్‌లో మనమైతే ఆశిద్దాము. సో, ఆ మేరకు కృషి చేయాల్సిన అవసరం అయితే ఉందండి ఎంతో. సో, పెన్షనర్ సంఘాలు గూడా ఇప్పుడు కేంద్రానికి పెన్షన్ ఇస్తున్నట్టుగా చూపించి, రాష్ట్ర ప్రభుత్వాలు గూడా ఇదే విధంగా పెన్షన్ చెల్లింపులు చేయాలని జెప్పేసి కోరవచ్చు. అదేవిధంగా మన మిత్రులలో మరికొందరు ఏమని కామెంట్ చేశారంటే, పెన్షన్ అనేది ఆర్‌బీఐ ఈకువేర్ ద్వారా గాకుండా సో, పెన్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండాలి అని జెప్పేసి కూడా కోరుతున్నారు. ఎందుకంటే పేమెంట్ అనేది ఆర్‌బీఐ దేశం మొత్తం జేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. అదే రాష్ట్రం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మాత్రమే చెల్లింపులు జరుగుతాయి కాబట్టి లక్షల్లోనే ఉంటారు. సో, దీనికోసమని మన పెన్షనర్లు కోరుతున్నారండి. సెపరేట్ పెన్షన్ జమ చేసే సిస్టమ్ అనేది ఏపీలోనే ఉండాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. సో, ముఖ్యంగా ఈ పెన్షన్ అనేది ఆలస్యం కాకుండా
మన రాష్ట్రంలో 1 తేదీ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో, ఆ 1 తేదీ, 2 తేదీ లోపలే ఇచ్చేస్తే ప్రస్తుతానికైతే ఏం నష్టం లేదు గానీ, ఫ్యూచర్‌లో ఈ విధంగా ఏ నెలది ఆ నెల ఎండింగ్‌లోనే ఇస్తే పెన్షన్‌లు ఎంతో తృప్తి చెందుతారనేది పెన్షనర్ల మనోభావన. యెస్ అయితే అవును అన్న వాళ్ళందరూ గూడా, ఏకీభవించే వాళ్ళందరూ గూడా యెస్ అని కామెంట్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.